హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ ఆర్ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే నేను 2 గ్లాసుల బిర్యానీ రైస్ అనేది తీసుకున్నానండి. వీటిని మనం 2 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకుందాం. చూసారా? వాష్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నాననివ్వాలండి. బియ్యం బాగా నానితే తొందరగా రైస్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేసుకుంటున్నానండి. కొద్దిగా అల్లం ముక్కలు ఇంకా వెల్లుల్లి వేసాను. కొద్దిగా వాటర్ పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను రెడీ చేసుకుంటున్నానండి. నా దగ్గర ఇంట్లో లేదు కాబట్టి ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే ఆ పేస్ట్ అనేది వాడుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్ అనేవి తీసుకుందామండి. నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాప్ చేసి పెట్టేశాను. ఒక క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో ఇంకా బీన్స్ అనేవి తీసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా ఇందులోకి కాలీఫ్లవర్, పచ్చి బఠానీ కూడా తీసుకోవచ్చు. మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యూస్ చేసుకోండి. ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. వాటిని కూడా సన్నగా తరిమి పెట్టుకోవాలి. బిర్యానీలోకి 2 పువ్వులు, 4 యాలకులు, ఒక 10 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకులు తీసుకున్నానండి. ఇంకా మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నానండి. మిల్ మేకర్ నానాలంటే మనం ఇందులోకి కొద్దిగా వేడి నీళ్ళు అనేవి మరగబెట్టి వేస్తున్నానండి. వేడి నీళ్ళు అనేవి వేస్తే మిల్ మేకర్ అనేది సాఫ్ట్గా అవుతుంది. నేను అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకున్నానండి. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మందటి గిన్నె తీసుకోండి. కొంచెం ఆ గిన్నె అనేది బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం బిర్యానీ అంతా కూడా నెయ్యితో చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ మరిగింది కదండి. ముందుగా తీసుకున్న బిర్యానీ సామాన్లు అన్నీ కూడా వేసాను. ఇవన్నీ కూడా మనం లైట్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేవి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. మనం అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఆనియన్స్ అనేవి మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అవ్వాలండి. ఆనియన్ ఎంత ఫ్రై అయితే బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూసారా? ఈ విధంగా ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. చూపించిన విధంగా ఆయిల్ అంతా కూడా బయటకు రావాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యిందో? ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందామండి. వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకుందామండి. నేను మిల్ మేకర్ అనేది ఇవి 50% కుక్ అయిన తర్వాత యాడ్ చేస్తున్నానండి. ముందుగా వేసేస్తే బాగా సాఫ్ట్గా అయిపోతాయి కదా. వీటిల్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేస్తే వెజిటేబుల్స్ ఫాస్ట్గా కుక్ అవుతాయి కాబట్టి. చూడ్డానికి భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. మనకి 50% అనేది వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి. మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని కూడా
ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందామండి. ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేవి వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. నేను 2 గ్లాసుల బిర్యానీ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఒక గ్లాస్కి 1½ వాటర్ అనేది తీసుకోవాలి మనం. ఒక గ్లాసు బిర్యానీ రైస్కి 1½ గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఇదే టైంలో మీరు పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలండి. ఇంకా 5 మినిట్స్ పడుతుంది మనకి రైస్ అనేది బాయిల్ అవ్వడానికి. 5 మినిట్స్ తర్వాత బిర్యానీ అయిపోయిందండి. మనం సర్వ్ చేసేసుకుందాం. ఎప్పుడైనా సరే బిర్యానీ చేసిన ఒక 15-20 మినిట్స్ తర్వాత మూత పెట్టి అలా వదిలేయాలండి. తర్వాత సర్వ్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ సింపుల్ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీలో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.